గారు ఎంతవరకు ఇరాన్ దీనికి అంగీకరించే అవకాశం ఉంది? ఒకవేళ వీళ్ళు పంపిన డ్రాఫ్ట్ కనుక వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ఆల్రెడీ దాన్ని చేసుకుంటున్నారు. అయితే ఒక హర్ముజ్ సైట్ని ఓపెన్ చేయాలనే దాని మీదనే వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉన్నట్టున్నాయి. అయితే అది ఇనీషియల్గా చేసే బెట్టు మాత్రమే అనేది పుల్లారావు గారు చెప్తున్నమాట. మేబీ అయి ఉండొచ్చు. అంతేకాకుండా మొత్తంగా 45 days సీజ్ ఫైర్కి ఇరాన్ అంగీకరించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? సార్, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఐ వాంట్ టు ఆన్సర్ మీ బిఫోర్ క్వశ్చన్ ఒకసారి ఐ వాంటెడ్ టు గివ్ మై ఒపీనియన్. ఇప్పుడు యుఎస్ ఇరాన్ ని అండర్ ఎస్టిమేట్ చేసిందా అంటే ఐ డోంట్ థింక్ యుఎస్ హ్యాస్ అండర్ ఎస్టిమేటెడ్ ఇరాన్, బట్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా విక్టరీ వస్తుందని ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నారు. ఓకే, సో మనం కనుక ఇప్పుడు సీజ్ ఫైర్ వల్ల లాభాలు, నార్మల్ గా కంట్రీస్ సీజ్ ఫైర్ కి ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది అనలైజ్ చేస్తే, ఇఫ్ యూ లుక్ ఎట్ ఉక్రెయిన్ అండ్ రష్యా సిచ్యువేషన్, మల్టిపుల్ లోకల్ లెవెల్లో సీజ్ ఫైర్స్ ఉండినాయి. ఎందుకు అంటే ఆ సీజ్ ఫైర్ ఇస్ నాట్ ఎ స్టాపింగ్ ఆఫ్ ఎ వార్, ఇట్ ఈస్ టు రీఅసెస్ ద సిచ్యువేషన్. ఒకవేళ ఇరాన్ ఈ సీజ్ ఫైర్ కి అగ్రీ అయింది అనుకోండి, అండ్ మెయిన్లీ ఏ నెగోషియేషన్ కి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ లో పాస్ అయ్యే ప్రతి షిప్ కి కనుక వాళ్ళు ఒక ప్రైజ్ విధించి, ఇఫ్ దే కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కరెంట్ వార్ సిచ్యువేషన్, దెన్ ఇరాన్ కి అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కంపేర్ టు ద శాంక్షన్స్ విచ్ ఇంత ముందు ఉన్న శాంక్షన్స్ తో పోలిస్తే. వీళ్ళు కనుక ఈ సీజ్ ఫైర్ టైంలో మెయిన్ నెగోషియేషన్ పాయింట్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్. అదే కనుక ఇరాన్ చేతిలో స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ లేకపోతే ఎవడు లెక్క కూడా చేయరు, అంటే దే వోంట్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్ యాక్చువల్ గా, రైట్? సో మనకి మెయిన్ కంటెస్టింగ్ పాయింట్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్. ఒకవేళ ఇరాన్ ఒప్పుకుంటే ఏ బేసిస్ మీద ఒప్పుకుంటుంది అనేది మనం చూడాలి. వేర్ ఇఫ్ దే కెన్ మానిటైజ్ దట్, అది ఒప్పుకునేకి అవకాశం ఉంది. సెకండ్, సీజ్ ఫైర్ టైంలో మనము వార్ మొడాలిటీని రీసెట్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యుఎస్ సిచ్యువేషన్ లో ఏం జరిగింది, వాళ్ళు చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే వెనిజులాలో జరిగిన విక్టరీని చూసి మదురోని ఎంత ఈజీగా అయితే అరెస్ట్ చేశామో అంత ఈజీగా ఇరానియన్ గవర్నమెంట్ ని పడేయచ్చు అని ఊహించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఇంటర్నల్ స్పైస్ ఉండడం వల్ల దే ఇమాజిన్డ్ దట్ అంతే ఈజీగా ఇక్కడ కూడా విక్టరీ వస్తుంది అని ఓవర్ ఎస్టిమేట్ చేశారనమాట. సో ఈ ఓవర్ ఎస్టిమేషన్ ని కాదు, గ్రౌండ్ రియాలిటీ ఇస్ డ్రమాటిక్లీ డిఫరెంట్ అనేది అర్థం చేసుకుని, it is a time for them to change the strategy and put international pressure. ఈ టైంలో ఇరాన్ కనుక తన మీద ఉన్న శాంక్షన్స్ అన్నిటినీ వేయించుకోగలిగితే ఇట్ విల్ బి అ మ్యాసివ్ అడ్వాంటేజ్ అలాంగ్ విత్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ లో పాస్ అయ్యే షిప్స్ కి దీనికి ఒక ఫీ కనుక లెవీ చేసింది అనుకోండి, దెన్ వార్ లో తన సుపీరియారిటీ, ప్రపంచంలో తన ఉనికిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఒప్పుకున్నా కూడా ఐ ఫీల్ ఇరాన్ విల్ హ్యావ్ ఎ బెటర్ అడ్వాంటేజ్ కంపేర్ టు ద ప్రీవియస్ సిచ్యువేషన్ దట్ ఇట్ వాజ్ ఇన్.